అధికార దుర్వినియోగం, ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటు. ఆర్జీఐఏ, కేపీహెచ్బి, హెచ్హెచ్ఓల సస్పెన్షన్. ఉత్తర్వులు ఇచ్చిన సైబరాబాద్ సిపి మొహంతి. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లు హెచ్హెచ్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారహితం, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంటూ సైబరాబాద్ సిబిఐ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించి భర్తపై థర్డ్ డిగ్రీని ప్రయోగించడంతో కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకట్ను సస్పెండ్ చేశారు. అంటే భార్యాభర్తలు గొడవ పడడంతో భార్య వచ్చి పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏముంది, భర్తతో థర్డ్ డిగ్రీ చేసేంత అవసరం ఏమొచ్చింది? అసలు చట్ట ప్రకారం థర్డ్ డిగ్రీ ఎవరికి చేయాలి? భార్యాభర్తల మధ్యన ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరికీ వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తారు, కానీ థర్డ్ డిగ్రీ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ చేయదు. మరి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏం కలుగుతుందో అర్థమవుతలేదు. కాబట్టి ఈ విషయంలో మన కమిషనరు మహాంతి గారు ఏమైపోయిందంటే ఇన్స్పెక్టర్ల ఎస్హెచ్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. ఎందుకంటే ఆయన ఆధీనంలో వీళ్ళు ఖచ్చితంగా డ్యూటీ చేస్తారు కాబట్టి ఆయన వృత్తిని ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు చేశారు. కాబట్టి విధి నిర్వహణలో బాధ్యతారహితం తప్పిండ్రు వీళ్ళు స్టేషన్ ఎస్హెచ్ఓలు. అందు గురించి ఈ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి గారు వీళ్ళను ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేసేసి భార్యాభర్తలకు ఇద్దరికి న్యాయం కల్పించారు. భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించిన భర్తపై థర్డ్ డిగ్రీని ప్రయోగించడంతో కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకట్ను సస్పెండ్ చేశారు. అంటే ఈ ఇద్దరి మధ్యలో ఎవరైతే ఎస్హెచ్ఓ కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో వెంకట్ను సస్పెండ్ చేశారు. చేయడం కరెక్టే అది. ఎందుకంటే ఒక కమిషనర్ ఆధీనంలో ఒక మహిళ కంప్లైంట్ చేస్తే ఆయనకు థర్డ్ డిగ్రీ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు ప్రభుత్వాలకు తెలిస్తే ఒక సిపికి బ్లేమ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అందుకే అవినాష్ మహంతి గారు కరెక్ట్ పని చేశారని ప్రజలు అంటున్నారు. భర్తపై థర్డ్ డిగ్రీని ప్రయోగించడంతో కేపీహెచ్ ఇన్స్పెక్టర్ వెంకట్ను సస్పెండ్ చేశారు. అంతకుముందు సిపి ఈ ఆరోపణలపై అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ విషయంలో ఈ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సైబరాబాద్ కమిషనరు అవినాష్ మహంతి గారు ఒక అమ్మాయి అంటే ఒక ఆన్ డ్యూటీలో ఉన్న ఒక మేనేజరు తమ్మినికి ఇలాంటి అరాచకాలు చేయడంలో ఒక లా అండ్ ఆర్డర్లో ఉండి ఇది చేయడం కరెక్ట్ కాదు. ప్రజలకు న్యాయం చేయాలి, కానీ నువ్వు డబ్బుకు కకృతిపడి ఇలాంటి పై చదువులకు అబ్బాయిని పోకుండా తర్వాత ఆమెను ఉద్యోగ ధర్మానికి భంగం కల్పించి నానా రకాల బాధలు పెట్టి నువ్వు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేటట్టుగా ఆమెను బ్లేమ్ చేసి నీకు అనుకున్న విధంగా డబ్బు లేకపోతే ఇట్లాంటి పనులు చేయడం ఇది కరెక్ట్ కాదు. సైబరాబాద్ కమిషనర్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ ఇద్దరిని సస్పెండ్ చేయడము తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.